నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రవాసీ భారతీయ దివస్ 2025 సమావేశానికి ఆతిథ్యం ఇచ్చే నగరమేది? 18వ ప్రవాసీ భారతీయ దివస్ 2025 జనవరి 8 నుంచి 10 వరకు ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రవాసులకు స్వదేశంతో ఉన్న బంధాలను బలోపేతం చేయడం, వారి నైపుణ్యం, వనరులను దేశ అభివృద్ధికి ఉపయోగించుకోవడం దీని లక్ష్యం. ఇక మొదటిది, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు. భారత గణతంత్ర వేడుకలకు విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఇందులో భాగంగా 2025 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నారు. సుబియాంటో భారత్కు చెందిన బ్రహ్మాస్ క్షిపణుల కొనుగోలు చేయడంతో పాటు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక రెండవది, బ్రిక్స్ లో ఫుల్ మెంబర్గా ఇండోనేషియా. ఇండోనేషియా అధికారికంగా బ్రిక్స్ లో ఫుల్ మెంబర్ గా చేరినట్లు బ్రెజిల్ ప్రకటించింది. బ్రిక్స్ లో ఇప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. 2023 జోహానెస్బర్గ్ శిఖరాగ్ర సమావేశంలో బ్రిక్స్ సభ్యులు ఇండోనేషియా చేరికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక మూడవది, సిక్కింలో తొలి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్. సిక్కింలోని సోరంగ్ జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ను కేంద్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రారంభించారు. పర్యావరణ పరంగా స్థిరమైన రసాయన రహిత చేపల పెంపక పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఆక్వాకల్చర్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం దీని లక్ష్యం. ఇక నాల్గవది, ఇస్రో చైర్మన్ గా వి నారాయణన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త చైర్మన్ గా వి నారాయణన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీకాలం జనవరి 13తో ముగియనుంది. జనవరి 14న నారాయణ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఇస్రో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ చీఫ్ గా ఉన్న డాక్టర్ నారాయణ్ 1984లో ఇస్రోలో చేరారు. 4 దశాబ్దాలుగా ఆ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక ఐదవది, గుజరాత్లో సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్. 74వ సీనియర్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ను బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుజరాత్ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. గుజరాత్లోని భావనగర్లోని సిద్సర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 2025, 2026, 2029లో 5 ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లను గుజరాత్ ప్లాన్ చేయడంతో 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.